శ్రీమాత్రే నమః. నేను మీ చెల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో 13వ అష్టాదశ శక్తిపీఠమైన కామాఖ్యాదేవి గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అష్టాదశ శక్తిపీఠాల తెలియజేసే శ్లోకంలో హరిక్షేత్రే కామరూప అని ఉంది. సతీదేవి శరీరం నుంచి రహస్య భాగం ఈ క్షేత్రములో పడినది. సతీదేవి శరీర ఖండాలు పడిన ప్రదేశాలకు ఎంతో పవిత్రత, ప్రాముఖ్యత ఏర్పడ్డాయి. కామాఖ్య శక్తిపీఠం భారతదేశంలో ఈశాన్య దిశగా అస్సాం రాష్ట్రంలోని ప్రధాన నగరమైన గౌహతి ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో నీలాచల్ పర్వతం మీద సముద్ర మట్టం నుండి 525 అడుగుల ఎత్తు మీద బ్రహ్మపుత్ర నది సమీపాన ఉన్నది. ప్రాచీన కాలము నుండి ప్రసిద్ధ శక్తిపీఠంగాను మరియు తాంత్రిక విద్యలకు, దశమహావిద్యలకు కేంద్రంగా, సప్త ఋషులలో ఒకరైనటువంటి వశిష్ఠ మహర్షి తప కేంద్రంగా, ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలకు నిలయముగా ఈ కామాఖ్య క్షేత్రం గురించి తెలుసుకుందాం. నగరవాసులతో పాటు చుట్టుప్రక్కల గల గిరిజనులు కూడా కామాఖ్య అమ్మవారిని ఆరాధిస్తారు. కాశీ అనే గిరిజన భాషలో కామాఖ్య అంటే జన్మనిచ్చే తల్లి అని అర్థం. పూర్వం ఇక్కడ తాంత్రిక పూజా విధానం జరుగుచుండేది. ఇది చూసిన ఆదిశంకరాచార్యుల వారు తాంత్రిక పూజా విధానమునకు ప్రతీకగా సాత్విక పూజా విధానాన్ని ప్రవేశపెట్టినారు. దీనితో తాంత్రిక వ్యాప్తి కాస్త తగ్గిందని చెబుతారు. కానీ నేటికి ఆలయమునందు తాంత్రిక పద్ధతులలోనే పూజలు జరుగుతుంటాయి. ఈ క్షేత్రము శ్రీ మహావిష్ణువుకు ముడిపడిన అనేక తీర్థములు, క్షేత్రములు ఉన్న కారణంగా ఈ ప్రాంతము హరిక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ దేవాలయాన్ని నరకాసురుడు నిర్మించాడని కాళీ పురాణం చెబుతుంది. ఇక్కడ దేవిని మోహించి వివాహం చేసుకోవాలన్న కోరికతో నరకాసురునికి కలుగుతుంది. తన కోరికను దేవికి నరకాసురుడు తెలియజేస్తాడు. అందుకు దేవి ఉపాయంగా రాత్రికి రాత్రి దేవాలయానికి 4 ద్వారాలు మరియు మెట్లు నిర్మిస్తే నీ కోరిక నెరవేరుస్తానని అంటుంది. నరకాసురుడు వెంటనే ఆ నిర్మాణ కార్యక్రమంలో నిమగ్నుడై వేగంగా ఆ పని నిర్వహిస్తాడు. అయితే నరకాసురుని ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి దేవి తెల్లవారక ముందే ఒక కోడి కూసేటట్లుగా చేస్తుంది. దాంతో సూర్యోదయం అయిందని నిర్మాణ పనులు నిలిపివేస్తాడు. ఆ తరువాత మాయకోడి గురించి తెలుసుకుని నరకాసురుడు ఆ కోడిని వెంటాడి హతమారుస్తాడు. ఇంతలో కామాఖ్యాదేవి అదృశ్యమైంది. తరువాతి కాలంలో విష్ణుమూర్తి కృష్ణావతారం ధరించి సత్యభామ సహాయంతో నరకాసురుణ్ణి వధిస్తారు. దీనికి సంబంధించిన కథ మనం దీపావళి పండుగ విశిష్టత 1వ భాగం వీడియోలో చెప్పుకున్నాం. నరకాసురుని మరణానంతరం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని మరలా క్రీస్తు శకం 8 నుండి 17వ శతాబ్దం మధ్య కాలంలో అనేక సార్లు పునఃనిర్మించబడినది. క్రీస్తు శకం 1490లో ఈ దేవాలయాన్ని బిస్వసింగ్ అనే రాజు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. 13వ శతాబ్దంలో ఆధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి. ఈ క్రమంలో ఒకసారి బిస్వసింగ్ అయిన వాళ్ళందరినీ జాడను కోల్పోతాడు. ఆ హృదయ వేదనతో బిస్వసింగ్ రాజు నీలాచల్ కొండపైకి వస్తాడు. ఇక్కడ అతనికి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుస్తుంది. ఆ సందర్భంలో అక్కడ కనిపించినటువంటి మట్టి దిబ్బ గురించి అవ్వను ప్రశ్నిస్తాడు. ఇందులోని దేవత ఎంతో శక్తివంతురాలని, ఏ కోరికైనా సరే క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. వెంటనే రాజు తన అనుచరులతో తిరిగి రావాలని కోరుకుంటాడు. తప్పిపోయిన వారందరూ తిరిగి వస్తారు. దానితో రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరువు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడిని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. అలాగే అతని రాజ్యం సస్యశ్యామలమవుతుంది. అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్వించగా కామాఖ్యాదేవి రాతిశిల బయటకు వస్తుంది. ఆ అమ్మకు మట్టి రాయిలో గురిగింజ ఎత్తు బంగారం పెట్టించి తేనె తుట్టు ఆకారం ప్రాకారాలతో ఆలయం నిర్మిస్తాడు. తర్వాత ఇస్లామిక్ కాలంలో గుడి ధ్వంసమయ్యింది.
అనతి కాలంలోనే అనగా క్రీస్తు శకం 1665లో నరనారాయణ్ అనే రాజు ఈ దేవాలయాన్ని పునఃనిర్మించాడని తెలియజేసే చరిత్ర ఆధారాలు ఉన్నాయి. కామాఖ్యాదేవిని పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడకు ఎక్కువగా సంతానం లేని స్త్రీలు వచ్చి దేవిని సంతానం కోసం పూజిస్తారు. కామాఖ్యాదేవిని పూజించే స్థలంలో పర్వతం నుండి వెలువడే నీటిధార దేవిని పునీతం చేస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారికి విగ్రహారాధన జరగదు. ప్రతి జీవి పుట్టుకకు ఆధారమైన జననాంగాన్ని ఇక్కడ పూజిస్తారు. కామాఖ్యాదేవిని సందర్శించుకునే ముందుగా యాత్రికులు ఆలయమునకు ఉత్తర వైపున గల సౌభాగ్యకుండందు స్నానమాచరిస్తారు. తరువాత ఆలయంలోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడ స్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. అటు పిమ్మట ఆలయం వెనక ఉన్న పార్వతీకుండ్లో మరోసారి తలస్నానం చేస్తే మంచిదని పూజారులు చెబుతున్నారు. గౌహతి నగరంలోనే బ్రహ్మపుత్ర నదిలో ఒక చిన్న ద్వీపంలో శివ ఉమానంద దేవాలయం ఉంది. ఇక్కడ శివుడిని భస్మాచలుడు అని స్థానికులు కొలుచుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం పరమేశ్వరుడు ఈ స్థలంలో తపస్సు చేస్తూ ఉండగా కార్యనిమిత్తం కోసం కామదేవుడు పరమేశ్వరుడు తపస్సును భగ్నం చేస్తాడు. అందుకు పరమేశ్వరుడు ఆగ్రహించి మూడో కన్ను తెరవగా మన్మధుడు కాలి బూడిదవుతాడు. ఇది భరించలేని మన్మధుడి భార్య అయిన రతీదేవి తన భర్తను బతికించమని వేడుకోగా రతీదేవికి మాత్రమే మన్మధుడు కనబడేటట్టుగా వరము ఇస్తాడు పరమేశ్వరుడు. ఇక్కడి శివ ఉమానందుడు 5 ముఖములతో 10 చేతులు కలిగి ఉన్నాడు. గౌహతికి 12 కిలోమీటర్ల దూరంలో వశిష్ఠ ఆలయం భారతదేశంలోని ఆగ్నేయ మూలలో ఉంది. ఇది ఒక శివ మందిరం. ఆలయం ఉన్న వశిష్ఠ ఆశ్రమం ఎంతో చరిత్ర కలిగిన వేద యుగం నాటిది. పురాణాల ప్రకారం ఆశ్రమాన్ని గొప్ప సాధువు అయినటువంటి వశిష్ఠ మహర్షి స్థాపించారు. ఇక్కడ సంధ్య, లలిత, కాంత అనే 3 నదుల సంగమాన్ని వీక్షించవచ్చు. దీనిని వశిష్ఠగంగా అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ వశిష్ఠ మహర్షి తపస్సు చేశారని మరియు ఈ ఆలయంలో వశిష్ఠ మహర్షి పాదముద్ర కూడా చూడవచ్చు. ఇక్కడే మహర్షి తనువు చాలించారని మరియు అతని సమాధి కూడా కనబడుతుంది అని స్థల పురాణం చెబుతోంది. కామాఖ్య దేవాలయంలో 10 ఆలయాలు ఉన్నాయి. దేవాలయాలన్నీ దశమహావిద్యలకు అంకితం చేయబడ్డాయి. అవి ఏవనగా కాళీదేవి, తారాదేవి, సోదశీదేవి, భువనేశ్వరీదేవి, భైరవీదేవి, చిన్నమస్తాదేవి, ధూమవతీదేవి, బగళాముఖీదేవి, మాతంగీదేవి మరియు కమలాదేవి దేవాలయాలను యాత్రికులు చూడవచ్చు. గౌహతి సమీపంలో నవగ్రహ దేవాలయం, మణికర్ణేశ్వర దేవాలయం, శుక్రేశ్వర దేవాలయాలను కూడా సందర్శించవచ్చు. శక్తిపీఠ క్షేత్రం కావడం వల్ల ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తమ కోరికలు నెరవేరడానికి ప్రాచీన కాలం నుండి నేటి వరకు కామాఖ్యాదేవిని పూజిస్తున్నారు. వశిష్ఠ మహర్షుల తపస్సుతో, శంకరాచార్యుల వంటి మత గురువుల పూజలు మరియు ధ్యానంతో, తాంత్రిక విద్య శక్తి పూజలతో పునీతమైన అత్యంత పవిత్ర క్షేత్రం ఈ కామాఖ్య క్షేత్రం. ఈ క్షేత్రమును అందరూ దర్శించవలసిన మహాపుణ్యక్షేత్రం. ఇంతటితో 13వ అష్టాదశ శక్తిపీఠ వివరణ సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక శక్తిపీఠం గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.